ఎలక్షన్స్ లలో వైబుల్ ఆల్టర్నేటివ్ తయారవుతామా లేదా బీఆర్ఎస్ ను? కిషన్ రెడ్డికి రైట్ హ్యాండ్ ప్రకాష్ రెడ్డి గారు. నేనేం కాదు సార్, రైట్ లెఫ్ట్ కాదు, నేను పార్టీ కార్యకర్తనే. బట్ నేను ఒకటి మాత్రం చాలా క్లారిటీ ఇస్తాను సార్. రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకో, లేదా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బీఆర్ఎస్ కో, లేదా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కో, ఇవన్నీ కూడా నాకు అర్థమైనంత వరకు ఇవన్నీ కూడా బయట ప్రజలకు అనుకునేంత ఇవే ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఒకవేళ కిషన్ రెడ్డి గారి హైకమాండ్ చేతిలో ఉండాలంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా హైకమాండ్ చేతుల్లో ఉన్నాడు. మరి హైకమాండ్ ఓదికేమో ఆదాని అంబానీ వద్దంటే ఇక్కడ ఆదాని యొక్క పెట్టుబడులు ఇక్కడ బాగా వస్తున్నాయి. మరి దాన్ని ఎందుకంటారు? మొన్న అందుకోసమనే పార్టీల నిర్ణయాలు ఎట్లుంటాయి అనేది పక్కన పెట్టేస్తే కిషన్ రెడ్డి గారిని విమర్శించేందుకు రేవంత్ రెడ్డి గారు ఇంకెవరిని విమర్శించారు? నాకు తెలిసి కేసీఆర్ కూడా అంత విమర్శించలే, వ్యక్తిగతంగా కావచ్చు, సామూహికంగా పార్టీ పరంగా కావచ్చు. కాబట్టి విమర్శిస్తున్నప్పుడు విమర్శను అర్థం చేసుకోవాలి. బయట మనం మీడియాలో చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, మాకు బీఆర్ఎస్ కు సంబంధం కాంక్రీట్ స్టెప్ చెప్పండి సార్. కాదండి, నైని బొగ్గు గనుల వ్యవహారము ఇవాళ రాష్ట్ర ఖనిజ సంపదకు సంబంధించిన వ్యవహారము, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉన్నప్పుడు, ఇంత పెద్ద అంశం వచ్చినప్పుడు మీరు ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసినారా? హ్యావ్ యూ మేడ్ ఎనీ అటెంప్ట్? అంటే ప్రిలిమినరీ వెరిఫికేషన్ విత్ ఇన్ ద సిస్టమ్స్ ఆఫీస్ లో చేస్తుంటే మీకు నాకు తెలుస్తుందా సార్? మన ఆరోపణ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీరు జడ్జిమెంట్ లో ఏం జడ్జిమెంట్ రాస్తుంటే మీరు రాత్రి కనుక్కుంటారా? మీరు మీ అది వేరు అట్లా అడ్డగోలు ప్రశ్నలు వేయకండి. మీరు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు సార్. నేనేమంటున్నా అంటే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది మైన్స్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే సింగరేణిని అడిగినారో మీకు తెలియదు, నాకు తెలియదు, అది మీడియాకి చెప్పనంత మాత్రం అడగలేదు అని మీరెందుకు కంక్లూజన్ వచ్చి అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నారు? మంచిగా ఇవ్వచ్చు సార్, మంచిగా ఇవ్వచ్చు సార్. పైర్స్ ఎప్పుడైతే కుంగిపోయినాయో సార్, భరత్ గారు, పైర్స్ కుంగిపోయిన మరుక్షణం 5 నిమిషాలలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్వాల్వ్డ్. Why did the CBI not involved? చెప్పండి, సిబిఐ ఎందుకు అడగట్లేదు? లేదా మీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లెటర్ రాయొచ్చు కదా. See, there are widespread rumors, widespread allegations about mishandling of the coal mines, which affects our financial interests. డ్యామ్ సేఫ్టీ ఎందుకు ఇచ్చినారు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ విజిట్స్, వాళ్ళ ప్రిలిమినరీ వెరిఫికేషన్ report was given to state governments. Who said that? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు, మీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పినారు. ఏనాడు, ఏ రోజు, ఎక్కడ పోతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడతారు. ఈ రోజు మా రామచంద్రరావు గారు ఈ రోజు ఢిల్లీలో సేమ్ నైని బొగ్గు విషయంలోనే మా స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఈ రోజు కూడా ప్రెస్ పెట్టాడు. దాని అర్థం ఈ రోజు ప్రెస్ పెట్టాడంటే కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదని కాదు. ప్రభుత్వం వ్యవస్థ వేరే, ఒక పొలిటికల్ పార్టీ వ్యవస్థ వేరే. పొలిటికల్ పార్టీ స్పందించేదాన్ని ప్రభుత్వం కూడా స్పందించాలనుకుంటే వకీల్ చెప్పేదాన్ని జడ్జి చెప్పినట్టుగా ఉంటుంది అనేది నా అభిప్రాయం సార్. మీకు ఇంతకంటే నేను ప్రజల గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి మీ గుండె మీద చేయవేసుకొని చెప్పండి. నేను గుండె సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద చేసిన యుద్ధాన్ని, ఇప్పుడు రామచంద్రరావు నేతృత్వంలో బీఆర్ఎస్ మీద చేస్తున్న యుద్ధాన్ని సమంగా చూస్తామా? నేను ఒకటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారులప్పుడు ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది, బీజేపీ అధికారులప్పుడు టైం టు టైం స్ట్రాటజీ ఉంటుంది. మా రామచంద్రరావు గారు ఈ రోజు నైని బ్లాక్ సంబంధించిన అవినీతి గురించిన పొలిటికల్ పార్టీగా డిమాండ్ పెట్టాడు. ప్రభుత్వంగా మేము కూడా సార్, మేము అనేక సందర్భాల్లో రాష్ట్రం తరఫున మేము కూడా నేను ఒక 10 రిప్రజెంటేషన్ ఇస్తుంది సార్ కేంద్ర మంత్రులకి. అయితే నేను ఇచ్చిన 10 రిప్రజెంటేషన్ అయినట్టు పని మీరు ఎట్లా సార్? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు బీఆర్ఎస్ ను కొట్టేటప్పుడేమో నిజమైన బాణాలతో కొట్టినారు, ఇప్పుడు కాంగ్రెస్ కొట్టేటప్పుడు మన్మథ బాణాలు వేస్తున్నారు సార్. మీరు పూల బాణాలు వేస్తున్నారు. అది మీ రాజకీయ ఆరోపణ సార్, అంతే, అంతకంటే సారీ. వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ దట్ is a political allegation by you. It's not a reality అని చెప్పారు. It is reflected in your conduct, sir. That is your perception. అసలు you cannot say that is the public perception అని మీరు అంటానికి లేదు. ప్రజాభిప్రాయం అంటారు, మీ అభిప్రాయం అయ్యిండొచ్చు. ఓకే వెల్, మ్యాటర్ డైవర్ట్ అవుతుంది సార్. శరత్ సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం అంటలేను కదా. అసలు నేను ఏమంటున్నా సార్, శరత్ గారు మీరు అడ్వకేట్ కదా సార్, పెద్ద సీనియర్ అడ్వకేట్.
ప్రకాష్ రెడ్డి గారు మీకు కూడా నేనేమంటున్నా, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంతమందిని విచారిస్తారు కదండి, ఈ విచారించినప్పుడు ఎవరు లాస్ట్కి అల్టిమేట్ గా ఎవరు బలైతారు మీకు అర్థమైతే లేదు. హూ ఈజ్ ద అల్టిమేట్, అసలు ఎవరు దీనివల్ల లాభం పొందారు, అసలు ఎవరు బలి కాబోతున్నారు, అసలు దాని గురించి మాట్లాడండి. నైని బొగ్గుల తర్వాత మాట్లాడండి. ఎవరికి ఏం కాదు, అంత అవుతుంది. 4 రోజులు ఆడతారు డ్రామా, ఆ తర్వాత ముగిస్తారు, సినిమా కథం అయిపోతుంది అంతే. అంతేనా? ఇంకా ఎంత కాలం ఉంటది అంటే మనం అంతా మాట్లాడి వేస్తారన్నమాట. సరే, ఎవిడెన్స్ ఆల్సో ఎవాపరేట్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అసలు ఎవరైనా ఎవిడెన్స్ అనేది